ప్రజా దర్బార్ ఇందులో జగన్మోహన్ రెడ్డి పెట్టబోతున్నారా? ఇది ఈనాడు రాసుకొచ్చినటువంటి అంశం. దీని మీద వైకాపా నుంచి కానీ జగన్ బృందం నుంచి కానీ అధికారిక ప్రకటన వెలువడలేదు. రోజు ప్రజలు కలిసేందుకు క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లను జగన్ ఆ భవన నిర్మాణ సమయంలో చేయించుకున్నారు. బారికేడ్లు క్యూ లైన్లో నిలబడలేని వారు సేద తీరేందుకు షెడ్డు, దాని కింద కుర్చీలు ఏర్పాటు చేయించారు. కానీ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో ఒక్కసారి కూడా ఆయన అక్కడ ప్రజలను కలవలేదు. కనీసం పార్టీ నేతలను అక్కడి వరకు రానిలేదు. నేరుగా ప్రజలు తనను కలిసి సమస్యలు చెప్పుకునేందుకు స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తానని సీఎంగా ఉన్నప్పుడు జగన్ చెప్పారు. దానికోసం అధికారులు ఏర్పాటు చేయడం, తర్వాత ఆయన వాయిదా వేయడం, అలా 5 ఏళ్ల కాలం గడిచిపోయింది. స్పందన, ప్రజా దర్బార్, రచ్చబండ, సచివాలయాల సందర్శన, పల్లెబాట ఇలా పేర్లు మారినా ప్రజలకు కలిసే కార్యక్రమం మాత్రం కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు అధికారానికి దూరం అయ్యాక జనానికి దగ్గర అయ్యేందుకు ఆయన ప్రజా దర్బార్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్నటువంటిది ఈనాడు రాసుకొచ్చింది. ఇప్పుడు ఇందులో 2 కోణాలు. ఒకటి, జగన్ చేస్తే చూసారా మేము ముందే చెప్పామన్నటువంటి, చేయలేదనుకోండి అదిగో మేము చెప్పాము చూసారా ఇతను యాటిట్యూడ్ ఇదే అని చెప్పడం. అంటే ఓ రకంగా ట్రాప్ న్యూస్ అనమాట ఇది. చెయ్యట్లేదు మేము అని చెప్పారు అనుకోండి, అదిగో జగన్ యాటిట్యూడ్ అంతే, ఎవరిని కలవడు అని చెప్పడం. బేసిక్గా అయితే ఇప్పుడే ప్రజా దర్బార్ పెట్టినా ప్రయోజనం ఏమి ఉండదు. ఒక 1 ఏడాది 2 ఏళ్ళ తర్వాత పెట్టాలి. ఇప్పుడు ప్రస్తుతం ప్రజా దర్బార్లు ప్రభుత్వం నిర్వహించాలి. అటు చంద్రబాబు గారు తీసుకుంటున్నారు, లోకేష్ గారు తీసుకుంటున్నారు, అటు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నారు, అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా తీసుకుంటున్నారు. దానికి పరిష్కారాలు ఏంటి అన్నది జనం చూసుకుంటారు. ఇప్పుడు ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే ప్రయోజనం ఉండదు. కాబట్టి ఇప్పుడు పెట్టడం అనవసరం. కాకపోతే జనంలోకి వెళ్ళాలా, కార్యకర్తలను కలవాలా, బాధితులైనటువంటి కార్యకర్తలతో మాట్లాడాలా, వాళ్ళకి సంబంధించి ఎదురైంది చేయడం కరెక్ట్. కానీ ఇప్పుడే ప్రజా దర్బార్ పెట్టడం కరెక్ట్ కాదు. ఒక 2 ఏళ్ల తర్వాత పెట్టడం కరెక్ట్. అప్పుడు ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి వింత పత్రాలు ఇచ్చాక అక్కడ అందనటువంటి వాళ్ళు ఇక్కడికి రావడానికి అవకాశం ఉంది. అప్పుడు ప్రజల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది.